తెలంగాణలోని శాసనమండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. పట్టభద్రుల స్థానంలో తొలి ప్రాధాన్య ఓటుతోనే కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి, టీఎస్పీఆర్టీయూ అభ్యర్థి కూర రఘుతన్ రెడ్డి గెలుపొందారు. 3 స్థానాల్లో తెరాస బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. శాసనమండలి 3 స్థానాల ఎన్నికల్లో తెరాసకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విజయ దుందుబి మోగించారు. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లిన ఆయన తొలి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు. సమీప ప్రత్యర్థి చంద్రశేఖర్ పై 39,430 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ స్థానంలో 17 మంది బరిలో నిలవగా 1,15,458 ఓట్లు పోలయ్యాయి. ఈ ఫలితం కాంగ్రెస్ లో కొత్త పునరుత్తేజాన్ని నింపింది. మండలిలో కాంగ్రెస్ సభ్యులైన షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. మిగిలిన వారు ఇప్పటికే తెరాసలో చేరడంతో మండలిలో ప్రాతినిధ్యం లేదని భావిస్తున్న తరుణంలో జీవన్ రెడ్డి విజయం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ తరపున బరిలోకి దిగిన అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. తెరాస బలపర్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే నర్సిరెడ్డి గెలుపు అంచులకు చేరుకోగా నామమాత్రంగా మారిన రెండో ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత లెక్కింపులో నర్సిరెడ్డి 38 ఓట్ల దూరంలో ఆగిపోగా రెండో ప్రాధాన్యతలో విజయం సాధించారు. మొత్తం ఓట్లలో నర్సిరెడ్డికి 9,021 ఓట్లు రాగా రవీందర్ కు 6,292 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడమే కాకుండా పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తానని నర్సిరెడ్డి అన్నారు. ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రంలోనే ఉపాధ్యాయుల అధ్యాపక గెలుపుగా నేను భావిస్తున్నాను. ఉపాధ్యాయుల గౌరవాన్ని నిలబెట్టడానికి, రెండోది ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, మూడోది ప్రభుత్వ విద్యారంగాభివృద్ధికి నా కృషి ఉంటుందని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన రఘుతన్ రెడ్డి గెలుపొందారు. 6వ ప్రాధాన్యత ఓటు లెక్కింపు వరకు ఆయన గెలుపు కోసం వేచి చూడాల్సి వచ్చింది. సమీప అభ్యర్థి బాణాపురం మోహన్ రెడ్డిపై రఘుతన్ రెడ్డి గెలుపొందారు. తెరాస మద్దతు పలికిన పోతూరి సుధాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ బలపరిచిన మోహన్ రెడ్డికి 5,796 ఓట్లు రాగా రఘుతమ్ రెడ్డికి 7,505 ఓట్లు పడ్డాయి. 1,707 ఓట్ల ఆధిక్యంతో రఘుత్తమరెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 22వ తేదీ నాడు జరిగినటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ఉత్తమోత్తమ నిర్ణయం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, సంఘం గొప్పది, వ్యక్తులు గొప్పోలు కాదని చెప్పి తీర్పు చెప్పినటువంటి ఉపాధ్యాయ లోకానికి మీ ద్వారా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయంతో కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నర్సిరెడ్డి విజయం సాధించగానే యూటీఎఫ్ శ్రేణులు బాణాసంచా పేల్చి ప్రదర్శన నిర్వహించాయి.